ముగ్గురు సన్యాసులు ఓ వేశ్య మహిళను ఎలా మార్చారు? స్నేహితులారా, ఈరోజు మన కథ ముగ్గురు యువజన సన్యాసులు మరియు ఒక అందమైన విధవ మహిళ గురించి. ఈ మహిళ ఈ గ్రామంలోని ఈ కథ అనేక రహస్యాలు, మీరు ఎప్పుడూ చూడనటువంటి సందర్భాలు, నిజంగా ఇలా కూడా ఉంటుందా అని అనిపించే సన్నివేశాలు, ఎన్నో మార్పులతో నిండి ఉంది. ఈ సన్యాసులు ఈ మహిళను ఎలా కలుసుకున్నారు? ఈ కథ చివరికి ఏ విధంగా మలుపు తిరుగుతుంది తెలుసుకోవాలంటే పూర్తిగా వినండి. ఎందుకంటే పూర్తిగా తెలియని జ్ఞానం విషతుల్యంగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్లో చెప్పండి. ఇప్పుడు మీ సమయం వృధా చేయకుండా చెప్పడం ప్రారంభిస్తాను. ఇది చాలా పురాతన కాలం నాటి కథ. ముగ్గురు సన్యాసులు సత్యాన్వేషణలో దేశాంతరాలుగా తిరుగుతున్నారు. వారి వయసు 35 నుండి 40 సంవత్సరాల మధ్య. వారు తపస్సు జీవితాన్ని గడుపుతున్నారు. గ్రామానికి వెళ్ళి భిక్షాటన చేస్తూ అందరికీ జీవన సత్యాన్ని బోధిస్తూ ఉంటారు. వారి ఏకైక లక్ష్యం సత్యానికి తెలుసుకోవడం. ప్రతి మనిషి తన జీవితంలో ఈ అన్వేషణ చేయాల్సిందే. ఒకసారి వేసవికాలంలో బాను భూవైపు తగులుబెట్టేలా కిరణాలు విసురుతున్నప్పుడు ముగ్గురు సన్యాసులు ఒక గ్రామానికి చేరుకున్నారు. ఇది చిన్న గ్రామంలోని వీళ్ళే చుట్టూ పచ్చదనం. గ్రామస్తులు చాలా సాదాసీదాగా ఆశావహంగా ఉంటారు. వ్యవసాయమే వారి జీవనాధారం. సన్యాసులు గ్రామంలోకి ప్రవేశించి భిక్షాటన చేయసాగారు. ప్రతి ఇంట వద్ద భిక్షనై అంటూ దీక్ష కోరారు. గ్రామస్తులు విశ్వాసంతో ఉన్నవారికి అన్న పానీయాలు ఇచ్చారు. వారి ఉపదేశాలు శ్రద్ధగా వినేవారు. కొందరు తమ సమస్యలను చెబుతూ పరిష్కారం కోరేవారు. సన్యాసులు ఓర్పుతో వారి సందేహాలకు సమాధానం చెబుతూ ఉండేవారు. ఇలా గ్రామం అంతా తిరిగి భిక్ష తీసుకున్నారు. కానీ గ్రామ చివరలో ఓ గుడిసె కనిపించింది. అది పూర్తిగా వేరుగా అనిపించింది. అది గ్రామ అంచున ఉంది. అక్కడ ఎవరూ వెళ్ళరట. భిక్షాటన చేస్తున్నప్పుడు ఒక సన్యాసి ఒక గ్రామస్తుడిని అడిగాడు, ఆ గుడిసె ఎవరిది? మేము మొత్తం గ్రామాల్లో దీక్ష తీసుకున్నాం, కానీ ఇంట్లో నుంచి కాదు. ఆ గ్రామస్తుడి ముఖం ఒక్కసారిగా మారిపోయింది. అద్భుతంగా చూశాడు. తర్వాత మెల్లిగా అన్నాడు, బాబా, ఆ ఇంటికి వెళ్ళకండి. అది మీకు తగిన స్థలం కాదు. సన్యాసి ఆశ్చర్యంగా అడిగాడు, అలా ఎందుకు? అక్కడ ఎవరు ఉన్నారు? గ్రామస్తులు జలుచుకుంటూ అన్నాడు, అక్కడ ఒక విధవ మహిళ ఉంటుంది. కానీ ఇప్పుడు ఆమె వేశ్యగా మారిపోయింది. ఈ గ్రామంలోని ప్రతి పురుషుడు రాత్రివేళ ఆమె వద్దకు వెళ్తాడు. ఆమె అపురూపమైన అందాన్ని కలిగి ఉంది. ఒకసారి ఆమెను చూసిన వారు తట్టుకోలేరు. ఆమె కన్నులు నిజంగా మెలమెలా మెరుస్తూ ఉంటాయి. ఆమె ఆకర్షణకు ఎవరూ తప్పించుకోలేరు. ముగ్గురు సన్యాసులు గ్రామస్తుడు మాట విని చూసుకున్నారు. వారు తమ మధ్య సిగ్నల్ ఇచ్చుకున్నారు. వారిలో ఒకడు అన్నాడు, సరే, మేము అక్కడికి వెళ్ళము. గ్రామస్తుడు సంతృప్తిగా వెళ్ళిపోయాడు. కానీ సన్యాసుల మనసులో సందేహం, ఆసక్తి నెలకొంది. ఏమిటి? నిజంగా ఆ మహిళ అంతటి అందాన్ని కలిగి ఉందా? ఇది కేవలం ఆమె సరిగా అందమైన, లేక మరి ఏదైనా వాస్తవం దాగి ఉందా? తదుపరి వారు ఓ నిర్ణయం తీసుకున్నారు. ఈ మహిళను కలవక ఆమె నిజంగా అంతటి ఆకర్షణ కలిగి ఉందా లేదా తెలుసుకోవాలి. ముగ్గురు సన్యాసులు నెమ్మదిగా గుడిసె వైపు అడుగులు వేశారు. వారు అక్కడికి చేరుకొని గుమ్మం వద్ద నిలబడి భిక్షాందేహి అని పిలిచారు. కొన్ని క్షణాల తర్వాత గుడిసె తలుపు తెరుచుకుంది. లోపల నుంచి ఒక యువతి బయటకు వచ్చింది. ఆమె నిజంగా అద్భుతమైన అందం కలిగి ఉంది. పొడవైన మెలికలు తిరిగిన జుట్టు నడుమంతా అలరిస్తోంది. ఆమె కన్నులు లోతైన నల్లటి మబ్బుల్లో కనిపిస్తున్నాయి. ఏదో రహస్యాన్ని దాచిపెడుతున్నట్టు. ఆమె కాంతివంతమైన తెల్లని చర్మం, సుందరమైన శరీరాకృతి ఎవరికైనా మోహాన్ని కలిగించేవే. సన్యాసులు ఒక్క క్షణం ఆమెను చూస్తూ ఉండిపోయారు. కానీ వెంటనే తాము తట్టుకొని శాంతంగా నిలిచిపోయారు. ఆమె చిరునవ్వుతో నమస్కరిస్తూ, ఇది నా అదృష్టం. ఇప్పటి వరకు నా ఇంటికి వచ్చిన వారు ఒక్కటే కారణంతో వచ్చారు, కానీ మీరు భిక్ష కోసం వచ్చారు. ఆమె మాటల్లో ఓ ప్రత్యేకమైన ఆహ్వానం ఉంది. ఎవరినైనా ఆకర్షించేలా సన్యాసులు ప్రశాంతంగా సమాధానం ఇచ్చారు. దేవి, మాకు కేవలం కొంత భోజనం లేదా నీరు లభిస్తే చాలును. ఆమె నవ్వుతూ, భోజనం కాదు, మరి ఏదైనా కావాలా అంటూ అడిగింది.
సన్యాసులు చిరునవ్వుతో, మేము మోహన్ నాయక్ అతిథులు, మాకు కేవలం కొంత నీళ్లు తెచ్చి పెడతారా? ఆమె లోపలికి వెళ్ళమని సంకేతం ఇచ్చింది. లోపలికి రండి, నీళ్లు తెస్తాను. ముగ్గురు సన్యాసులు ఆమె చాలా తెలివైనదని గ్రహించారు. ఆమె మాటలు, ఆమె రూపం ఒక సాధారణ మనిషి నివసించేందుకు సరిపోతాయి. కానీ వారి ఆలోచన లేకుండా లోపలికి వెళ్ళారు. నేలపై కూర్చున్నారు. కొంతసేపటి తర్వాత ఆమె నీళ్లు తీసుకువచ్చింది. వారు నీళ్లు తాగారు. ఆమె ఎదురుగా కూర్చుంది. అంతలో ఒక సన్యాసి ఆమెను ప్రశ్నించాడు. దేవి, నీ స్వభావం చిన్నప్పటి నుంచి ఇలా ఉందా? లేకపోతే జీవిత పరిస్థితుల వల్ల ఎలా మారిపోయావా? ఆమె మొదటిసారి ఆశ్చర్యంగా చూసింది. ఈ ప్రశ్న ఇప్పటి వరకు ఎవరూ అడగలేదు. నా దగ్గరికి వచ్చేవాళ్ళు నా శరీరం కోసమే వస్తారు. కానీ నాకు నీవు ఎవరు, నీ గతం ఏంటి, నీవు ఏం కోరుకుంటున్నావు అని అడగలేదు. అన్న వెంటనే ఆమె కన్నీళ్లు ఆగలేదు. కొన్ని క్షణాల అనంతరం ఆమె తన కథను మొదలుపెట్టింది. నా భర్త మరణించిన కొన్ని నెలల తర్వాత నేను ఒంటరితనంగా మిగిలిపోయాను. నాకు వృత్తి లేదు, భూమి లేదు. ఉపాధి కోసం వెతికినప్పుడు ప్రతి పురుషుడు నన్ను వాడుకోవాలని చూశాడు. అప్పుడు నేను ఓ నిర్ణయం తీసుకున్నాను. నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను. ఎందుకంటే ప్రజలు నన్ను ఆకర్షణగా చూస్తారు అని ఆ యువతి అంది. ముఖం ఆటలు లేకుండా ముగ్గురు సన్యాసులు లోతుగా ఊపిరి పీల్చుకున్నారు. ఆమె ఆవేదనను అర్థం చేసుకున్నారు. ఇప్పుడే చెప్పండి, నేను తప్పు చేశానా అని ప్రశ్నించింది. పేగులు మండిపోతున్నప్పుడు ఏ మనిషికైనా ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటాడు. సమాజం ఏమిచ్చినా దానికి ప్రతీకగా ఏదైనా కోరుతుంది. నేను నా శరీరాన్ని వదిలించి నా జీవనాన్ని సాగిస్తున్నాను. సన్యాసులు ఆమె మాటలు శ్రద్ధగా విన్నారు. కానీ ఈ మార్గం ఆమెను ఎక్కడికి తీసుకెళ్లిందని వారికి తెలుసు. ముగ్గురు సన్యాసులు శాంతంగా ఆమె ముఖంలోని భావాలను పరిశీలిస్తున్నారు. అప్పుడు వారిలో అత్యంత అనుభవం కలిగిన సన్యాసి, ఎవరు దేవర్షి అని పిలువబడేవారు, మృదువుగా మాట్లాడాడు. దేవి, ఈ ప్రపంచం చాలా విచిత్రమైనది. ఇదే సమాజం మొదట ఒక దుఃఖిత స్త్రీని దోచుకుంటుంది. ఆ తర్వాత అదే సమాజం ఆమెపై వేలెత్తి చూపుతుంది. కానీ జీవనానికి యొక్క మార్గం తప్ప కాదు. ఆమె నిశ్చలంగా కాస్త హాస్యంతో అన్నది. బాబా, ఈ మార్గం తప్పితే మరైతే సమాజం నాకు మరో మార్గాన్ని ఎందుకు చూపలేదు? నా భర్త చనిపోయినప్పుడు ఎవరైనా సాయంగా నిలిచరాలేదు. అప్పుడు అందరూ నన్ను ఒక వస్తువులా చూశారు. ముగ్గురు సన్యాసులు ఆమె మనోవేదనను పూర్తిగా అర్థం చేసుకున్నారు. కానీ వారు తెలుసుకున్నారు, ఒక వ్యక్తి మార్పు చెందడం అంటే లోతైన ప్రక్రియ. ఆ సమయంలో మరో సన్యాసి, ఎవరు మహాయోగి అని పిలువబడేవారు, ముందుకు వంగ అన్నారు. దేవి, మేము ఈ సత్యాన్వేషణలో సంవత్సరాలుగా విహరిస్తున్నాం. మేము రాజులను చూసాం, భిక్షకులను చూసాం, ధనికులను, పేదలను చూసాము. కానీ ప్రపంచంలో అత్యంత దుఃఖితులు ఎవరో తెలుసా? తన సొంత జీవితాన్ని అర్థం చేసుకోలేని వారే. ఆమె ఏదో చెప్పబోయింది. కానీ అదే సమయంలో గుడిసె బయట ఒక్కసారిగా అలజడి వినిపించింది. సన్యాసులు అప్రమత్తమయ్యారు. దేవర్షి తలుపు తెరిచారు. బయట ఒక వ్యక్తి నిలబడి ఉన్నాడు. ఎవరు మీరు? డ్రైవర్స్ గంభీర స్వరంతో ప్రశ్నించాడు. ఆ వ్యక్తి ఒక్కసారిగా భయపడ్డాడు. కొద్ది క్షణాల తర్వాత సంతోషంతో ముందుకు వచ్చి సాగారు. క్షమించండి బాబా, నేను ఈ గ్రామానికి చెందినవాడిని. నేను కేవలం తెలుసుకోవడానికి వచ్చాను. ఆమె అతనిపై దృష్టి సారించింది. ఇప్పుడు నీకు నా గురించి ఎందుకు భయం కలుగుతుంది? ఆమె ప్రశ్నించింది. నాకు మొదటిసారిగా ఈ మార్గం ఎంచుకున్నప్పుడు నువ్వు సహా మొత్తం గ్రామంను విస్మరించిందిగా. నా కోసం ఎవరూ ముందుకు రాలేదు. ఆ వ్యక్తి తల వంచుకొని నెమ్మదిగా అన్నాడు. మేము భయపడ్డాం, బహుశా స్వార్థపరులు అయ్యాం. ఆమె కళ్ళల్లో కాసేపు ఒక కొత్త ప్రకాశం కనిపించింది. అది కోపం కాదు, క్షమాపణ కూడా కాదు. అదే కాకుండా మరేదో లోతైన భావన. సన్యాసులు ఈ సంభాషణను గమనిస్తూ ఆ వ్యక్తికి ప్రశ్నించారు. మీరు నిజంగా ఆమెను సహాయపడదలిచారా? కొన్ని క్షణాల నిశ్శబ్దం విరిగిన తరువాత అతను మెల్లగా అన్నాడు. అవును, ఆమె నిజంగా తన జీవితం మార్చుకోవాలి అనుకుంటే నేను సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఆమె మనసులో సందేహం తలెత్తింది. నిజంగా నేను మారాలి అన్న సమాజం నన్ను తీరిగా అంగీకరిస్తుందా? ఆమె సన్యాసులను చూసి ప్రశ్నించింది. బాబా, నేను ఈ మార్గాన్ని వదిలేస్తే ప్రజలు నన్ను అంగీకరిస్తారా? వారు నా గతాన్ని మర్చిపోతారా? మహాయోగ చిరునవ్వుతో అన్నాడు. దేవి, నీటిలోకి ఎంత మరణం పోయినా కాలంతో అది తిరిగి స్వచ్ఛంగా మారగలదు. అసలు ప్రశ్న సమాజం ఏం చేస్తుందో కాదు, అసలు నీవు ఏం కోరుకుంటున్నావు? ఆమె తొలిసారి నిశ్శబ్దంగా ఉంది. ఏవో కొత్త ఆలోచనలు ఆమె మనసులో మెలుగుతున్నాయి. ఇప్పటి వరకు ఎవరూ ఆమెను ప్రశ్నించలేదు. కానీ అప్పుడు ఊహించని సంఘటన జరిగింది. బయట ఊహించని ఆల్బం మొదలైంది.
కొంతమంది పురుషులు ఎవరో ఎప్పుడో ఆమె వద్దకు వెళ్ళేవారు. ఇప్పుడు కోపంతో నిలబడి ఉన్నారు. బాబా, మీరు ఎక్కడ ఏం చేస్తున్నారు? ఒక విరుద్ధుడు కఠినంగా ప్రశ్నించాడు. సన్యాసులు వారిని శాంతించమని చెప్పారు. గ్రామస్తుల మనసులో అసహనం పెరుగుతుంది. ఈమె మారిపోతే మార్గాలు మూసుకుపోతాయి. ఎవరు పచ్చిక మాట అనుకున్నారు. ఇదే క్షణంలో సన్యాసులకు ఒక విషయం స్పష్టమైంది. సన్యాసుల యొక్క మహిళలు మాత్రమే కాదు, సమస్య మొత్తం సమాజపు విలువలోనే ఉంది. దేవిశ్రీ తన చేయి పైకెత్తి గంభీరంగా మాట్లాడాడు. దేవర్షి ముందుకు వచ్చి గంభీరంగా అన్నారు, బ్రతకలారా, మేము కేవలం ఈ మహిళ కోసం రాలేదు. మేము మొత్తం గ్రామ శ్రేయస్సును కోరుతూ ఇక్కడ ఉన్నాము. ఒక వృద్ధుడు విసుక్కుంటూ అన్నాడు. శ్రేయస్ ఆ బాబా, ఈమె పుట్టినప్పటి నుంచి ఎటువంటి జీవితాన్ని ఆజ్ఞాపించబడింది. ఇది తన విధి. మహాయోగ చిరునవ్వుతో అన్నారు. ఎవరైనా జన్మతోనే విధి పొందుతున్నారంటే అప్పుడు రాళ్ళు ఎన్నటికీ విగ్రహాలుగా మార్చలేవు. మట్టి కుమారుడి చేతిలో అందమైన ఆకృతిగా మారదు. ప్రతి మనిషి ఇస్తాను ఎలా ఉండాలనుకుంటాడు అలాగే మారుతాడు. ఇది విని గ్రామస్తులు నిశ్శబ్దంగా మారిపోయారు. ఇంతవరకు ఏ సన్యాసి అలాంటి మాటలు మాట్లాడలేదు. ఇప్పుడు ముగ్గురు సన్యాసులు ముని ఎందుకు వచ్చి గంభీర స్వరంతో అన్నారు, మీరు ఏమైనా అపవిత్రురాలుగా చూస్తున్నారు, కానీ ఎవరైనా ఒక్కసారి ఆలోచించారా? ఈమె ఈ మార్గంలోకి ఎలా తలపడింది? భర్త చనిపోయినప్పుడు మీలో ఎవరైనా సాయం చేశారా? లేక నామమాత్రపు కనికారం కూడా చూపకుండా వెనక్కి తిరిగి వెళ్ళిపోయారా? ఈ మాటలు విని గ్రామస్తులు ఒకరినొకరు చూశారు. కొందరు తల వంచుకున్నారు. ఆచలముని మళ్ళీ మాట్లాడారు. ఒక పురుషుడు సన్యాసం తీసుకుంటే మీరు గౌరవిస్తారు, కానీ ఒక స్త్రీ తన జీవితాన్ని కొత్త మార్గాన్ని ఎంచుకుంటే మీరు ఆమెను అపహాస్యం చేస్తారు. ఇది ఏ విధమైన న్యాయం? గ్రామంలోని కొందరు గుసగుసలాడుతూ ఆయన మాటలకు అంగీకారం వ్యక్తం చేశారు. ఆమె కళ్ళల్లో కన్నీళ్లకు వచ్చాయి. చేతులు జోడించి, కృతజ్ఞత ఉన్నది బాబా, ఇదే మొదటిసారి ఎవరో ఒకరు నన్ను ఒక మనిషిగా అర్థం చేసుకున్నారు. నేను నా గతం నుంచి విముక్తి కోరుకుంటున్నాను. దయచేసి నాకు మార్గం చూపండి. మహాయోగ సంతోషంతో నవ్వుతూ అన్నారు. దేవి, మొదట నీవు స్వయాన్ని నమ్మాలి. సమాజ భయాన్ని విడిచిపెట్టి నీ జీవితాన్ని కొత్త మార్గంలో నడిపించాలి. ఆమె తల వంచి నిశ్శబ్దంగా తన ఆలోచనలను సమీక్షించింది. ఆ తర్వాత మెల్లగా తన నగలు తీసి వేసి సన్యాసుల పాదాల దగ్గర ఉంచింది. ఏ వాళ్ళ నుంచి నా పాత జీవితం ఇక మిగిలేది కాదు. నేను ఇప్పుడు ఒక కొత్త జీవితం మొదలు పెడుతున్నాను అని ధైర్యంగా చెప్పింది. గ్రామస్తులు ఈ దృశ్యాన్ని ఆశ్చర్యంగా చూశారు. కొందరికి విచారణ కలిగింది, మరికొందరికి గౌరవభావం పెరిగింది. దేవర్షి ఇప్పుడు గ్రామస్తుల వైపు తిరిగి ప్రశ్నించారు. ఇప్పటి నుంచి ఈమె కొత్త జీవితం ప్రారంభించాలి అనుకుంటుంది. కానీ ఈ ప్రశ్న ఏమిటంటే, మీరు ఈమెని అంగీకరిస్తారా? గ్రామాల్లో మళ్ళీ గందరగోళం మొదలైంది. కొందరు అంగీకారం తెలిపారు, మరొక అందరూ ఇంకా సందేహంలోనే ఉన్నారు. అప్పుడే ఒక వృద్ధ రైతు ముందుకు వచ్చి గట్టిగా అన్నాడు, బాబా, మీరు మా కళ్ళను తెరిచారు. ఇది నిజంగా తన జీవితాన్ని మార్చుకోవాలని కోరుకుంటే మనం దాన్ని అంగీకరించడంలో ఎలాంటి సంకోచం అవసరం లేదు. ఆయన మాటలకు ఊరంతా స్పందించి సాగింది. కొంతమంది యువకులు ముందుకు వచ్చి ధైర్యంగా చెప్పారు, ఈ దేవాలయంలో పూజలు చేసేందుకు సిద్ధమైతే మేము అడ్డుకునే ప్రసక్తే లేదు. సన్యాసుల ముఖాల్లో ఒక తృప్తికరమైన చిరునవ్వు కనిపించింది. మార్పు మొదలైంది. ముగ్గురు సన్యాసులు ఆమెకు ఆశీర్వాదం ఇచ్చారు. దేవి, నీవు నీ జీవితాన్ని నిజమైన సత్య మార్గంలో నడిపించు. ఏ అవరోధనలు ఎదురైనా ధైర్యాన్ని కోల్పోకు. సత్య మార్గం ఎప్పుడూ కష్టమే, కానీ అది నిజమైన ఆనందాన్ని ఇస్తుంది అని వారు చెప్పారు. ఇప్పటికే గ్రామస్తులు నిశ్శబ్దంగా మారిపోయారు. చాలామంది ఆమెను క్షమాపణ కోరారు. ఆమెను కొత్త జీవితాన్ని ప్రారంభించమని ప్రోత్సహించారు. సన్యాసులు చివరిసారి ఊరిని చూశారు. అనంతరం వారి ప్రయాణం కొనసాగించారు. ఆమె అదే రోజు గ్రామంలోని దేవాలయంలో పూజలు ప్రారంభించింది. ఆమె తన సమయాన్ని భక్తి సేవా సంఘాల్లో ధ్యానం చేయడంలో నిమగ్నం చేసింది. కొద్దిగా గ్రామస్తులు ఆమెను అంగీకరించడం మొదలుపెట్టారు. ఇప్పటి వరకు ఆమెను అవమానంగా చూసిన వారు కూడా ఆమెను గౌరవించడం ప్రారంభించారు. ఇతర మహిళలు ఆమెను చూసి స్ఫూర్తిగా పొందారు. వాళ్ళు గుర్తించారు, తల వంచి బ్రతకడం తప్ప గౌరవంగా జీవించడానికి మరొక మార్గం కూడా ఉంది. ఈ విధంగా ఒక మహిళ తీసుకున్న ఒక నిర్ణయం కేవలం ఆమె జీవితాన్ని మాత్రమే మార్చలేదు, ఈ ఒక ఊరి మార్పుగా నిలిచింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్.